హాయ్ ప్రొఫెషనల్స్, అందరికీ నమస్కారం. రెటినా పెయింట్స్ తరపున మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సైట్లో చాలా మంది ఎదుర్కొనే ఒక ఫండమెంటల్ కానీ చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన విలువైన మెటల్ ఎసెట్స్ అంటే మన గేట్లు, గ్రిల్స్, వీటికి లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి. దానికి ఒకే ఒక్క ప్రొఫెషనల్ సొల్యూషన్, రెటినా హై పర్ఫార్మెన్స్ రెడ్ ఆక్సైడ్ మెటల్ ప్రైమర్. సో దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. మన ప్రాజెక్ట్ సైట్స్లో గేట్లు, గ్రిల్స్, స్ట్రక్చరల్ స్టీల్ మీద కొద్ది కాలానికి తుప్పు పట్టడం మనం చూస్తూనే ఉంటాం కదా. ఇది చాలా కామన్ ప్రాబ్లం. కానీ దీనివల్ల స్ట్రక్చరల్గా, ఫైనాన్షియల్గా జరిగే నష్టం మాత్రం చాలా పెద్దది. చాలా సైట్స్లో మనం ఏం చూస్తాం, ఖరీదైన ఎనామిల్ పెయింట్ వేస్తాం, కానీ కొన్ని నెలలకే పెయింట్ పొరలు పొరలుగా ఊడిపోతుంది, తుప్పు మరకలు బయటకు కనిపిస్తాయి. అందరూ ఏమనుకుంటారు, అయ్యో పెయింట్ సరిగ్గా లేదా అని. కానీ నిజం చెప్పాలంటే సమస్య టాప్ కోట్లో అస్సలు కాదు. అసలు ప్రాబ్లం అంతా దాని కింద వేసిన ప్రైమర్ది. ఒక బలహీనమైన ప్రైమర్ బలహీనమైన పునాది లాంటిది. ఇప్పుడు చెప్పండి, పునాది సరిగ్గా లేకపోతే మొత్తం బిల్డింగ్ ఎలా ఫెయిల్ అవుతుందో, అలాగే ప్రైమర్ కరెక్ట్గా లేకపోతే మొత్తం పెయింటింగ్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. మీరు ఎంత మంచి పెయింట్ వేసినా అది పీల్ అవుతుంది, తుప్పు బయటకొచ్చేస్తుంది. మరి ఈ ఫౌండేషన్ను స్ట్రాంగ్గా మార్చే సొల్యూషన్ ఏంటి? అదే మనం మెటల్ సర్ఫేసెస్కి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, ఒక హై పర్ఫార్మెన్స్ రెడ్ ఆక్సైడ్ మెటల్ ప్రైమర్. ఇప్పుడు దీని గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. రెటినా రెడ్ ఆక్సైడ్ మెటల్ ప్రైమర్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఆయిల్ బేస్డ్ అండర్కోట్. దీనికి రెండు ముఖ్యమైన పనులున్నాయి. ఒకటి, మెటల్కి బెస్ట్ ఇన్ క్లాస్ రెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వడం. రెండు, దానిపైన మనం వేసే టాప్ కోట్కు ఒక బలమైన బాండింగ్ బేస్ క్రియేట్ చేయడం. అందుకే అంటున్నాను, ఇది కేవలం ఒక పెయింట్ లేయర్ కాదు, ఇట్స్ అ ప్రొటెక్టివ్ ఇంజనీరింగ్ సొల్యూషన్. ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ వెనుక ఉన్న ఇంజనీరింగ్ ఏంటో చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ది టెక్నికల్ స్పెసిఫికేషన్స్. ఈ టేబుల్ చూడండి, ఇవి దీని కీ టెక్నికల్ పారామీటర్స్. ఫస్ట్, కవరేజ్. ఒక లీటర్కి సింగిల్ కోట్లో 140 నుంచి 170 స్క్వేర్ ఫీట్. దాట్స్ ఎక్సలెంట్ కవరేజ్. హై కవరేజ్ వల్ల మెటీరియల్ ఖర్చు కూడా బాగా ఆదా అవుతుంది. అంటే ఇది చాలా ఎకనామికల్ కూడా. ఇక డ్రైయింగ్ టైం జస్ట్ 3 నుంచి 4 గంటలు. చాలా ఫాస్ట్ కదూ. ముఖ్యంగా మన హైదరాబాద్ క్లైమేట్లో ఈ 3-4 గంటల ఫాస్ట్ డ్రైయింగ్ టైం అంటే వర్షాకాలంలో కూడా ప్రాజెక్ట్ పనులు ఆగకుండా వేగంగా పూర్తి చేయొచ్చు. థిన్నింగ్ కోసం మినరల్ టర్పెంటైన్ ఆయిల్ అంటే మన MTO వాడాలి. గుర్తుంచుకోండి, ఇది ప్యూర్ ఆయిల్ బేస్డ్ ఫార్ములా. అందుకే దీని అడ్హెషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సరే, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, కానీ మార్కెట్లో ఉన్న ఇతర ప్రైమర్స్తో పోలిస్తే రెటినా ఎందుకు సుపీరియర్? ది రెటినా అడ్వాంటేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, దీని యాంటీ కరోజన్ ఫార్ములా. ఇది కేవలం పైపైన తుప్పును ఆపడమే కాదు, మెటల్ యొక్క స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీని అంటే దాని బలాన్ని కూడా కాపాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక పర్మనెంట్ కవచంలా పనిచేస్తుంది. ఇక రెండవది ఒక చాలా స్పెషల్ ఫీచర్, అదే డర్ట్ పికప్ రెసిస్టెన్స్ అంటే DPU టెక్నాలజీ. దీనివల్ల పెయింటెడ్ సర్ఫేస్ పై దుమ్ము, ధూళి అంత ఈజీగా అంటుకోదు. మన హైదరాబాద్ లాంటి సిటీలో ఎక్స్టీరియర్స్కి ఇది చాలా చాలా పెద్ద అడ్వాంటేజ్. గేట్లు, గ్రిల్స్ ఎక్కువ కాలం కొత్త వాటిలా క్లీన్గా కనిపిస్తాయి, మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. మూడవది, ఎక్సలెంట్ అడ్హెషన్. ఈ ప్రైమర్ మెటల్ సర్ఫేస్కి మరియు టాప్ కోట్కి మధ్య ఒక పవర్ఫుల్ మెకానికల్ బాండ్ను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మనం వేసే ఖరీదైన ఎనామిల్ పెయింట్ లైఫ్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. సో క్లయింట్కి వాళ్ళ పెట్టుబడికి సరైన విలువ దొరుకుతుంది, మన పనికి మంచి పేరు వస్తుంది. సరే, ఇంత మంచి ప్రొటెక్షన్ ఇచ్చే ఈ ప్రైమర్ను ఎక్కడెక్కడ వాడితే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూడండి. MS గేట్స్, గ్రిల్స్,
స్ట్రక్చరల్ స్టీల్ బీమ్స్, కాలమ్స్, విండో ఫ్రేమ్స్, షట్టర్స్, మెటల్ రైలింగ్స్, ఇంకా ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎక్కడ ఫెరస్ మెటల్ ఉందో అక్కడ ఈ ప్రైమర్ వాడాల్సిందే. ఇది కొత్త కన్స్ట్రక్షన్కే కాదు, రీపెయింటింగ్ ప్రాజెక్ట్స్కి కూడా ఐడియల్ ఫౌండేషన్ కోట్. రైట్, ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగం, ప్రొఫెషనల్ అప్లికేషన్ గైడ్. సైట్లో బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే ప్రోడక్ట్ని సరైన పద్ధతిలో వాడాలి. అది ఎలాగో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్, కానీ ప్రతి స్టెప్ చాలా ముఖ్యం. ఓకేనా? సో స్టెప్ 1, సర్ఫేస్ ప్రిపరేషన్. లూజ్గా ఉన్న తుప్పు, పాత పెయింట్ వీటన్నిటినీ వైర్ బ్రష్తో పూర్తిగా స్క్రాప్ చేసి తీసేయాలి. తర్వాత స్టెప్ 2, క్లీనింగ్. సర్ఫేస్ పై ఎలాంటి దుమ్ము, గ్రీజు లేదా తేమ అస్సలుండకూడదు. ఇది చాలా చాలా క్రిటికల్. సర్ఫేస్ కంప్లీట్గా డ్రైగా ఉండాలి. ఇక స్టెప్ 3, అప్లికేషన్. బ్రష్తో గానీ స్ప్రేతో గానీ ఒకటే యూనిఫామ్ కోట్ వేయండి. ఫైనల్గా స్టెప్ 4, డ్రైయింగ్. పైన ఎనామెల్ వేసే ముందు ఈ ప్రైమర్ని కనీసం 3 నుంచి 4 గంటలు ఆరనివ్వాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ ప్రిపరేషన్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే ఫైనల్ ఫినిష్ అంత అద్భుతంగా వస్తుంది. సో డోంట్ స్కిప్ ఎనీ స్టెప్స్. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, మీ మెటల్కి జస్ట్ పెయింట్ వేయొద్దు, తిన్నతో దాన్ని ప్రొటెక్ట్ చేయండి. అది సరైన ఇంజనీరింగ్ అప్రోచ్. రెటినా పెయింట్స్ అంటేనే ప్రొఫెషనల్ క్వాలిటీ, నమ్మకం మరియు లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్. మీ ప్రతి ప్రాజెక్ట్కి బెస్ట్ ఫౌండేషన్ ఇవ్వడానికి ఎప్పుడూ రెటినానే ఎంచుకోండి. ధన్యవాదాలు.